బ్రహ్మకమలం చెట్టుని మొత్తం సంపేద్దామని ఫిక్స్ అయింది గైస్. శంకు పూల చెట్టు అంటే బ్లూపీ ఫ్లవర్ ప్లాంట్ ఉంటుంది కదా, దొంగ ముఖంది. దానంత సెల్ఫిష్ చెట్టునైతే నేను అసలు ఏడ చూడలేదు. అసలు ఎక్కడ పెరిగినా అని పక్కనున్న చెట్లు ఏం పెరగొద్దు, అది ఒక్కటే పెరగాలి. టూ మచ్ ఆఫ్ డామినేషన్ గైస్. వేరే చెట్లను అసలు పెరగనీయలేదు. ఉన్న ప్లేస్ లోనే కాకుండా దాని సీడ్స్ మళ్ళీ ఎండిపోయి ఎగిరిపోయి గాలిలా ఎక్కడో ఒక దగ్గర ఒక ప్లాంట్ మళ్ళీ మొలుస్తుంది. అక్కడ కూడా వేరే చెట్లను పెరగనీయదు అనమాట. మా గార్డెన్ లో అయితే లిటరల్ గా బ్లూపీ ప్లాంట్ ఇస్ కాంకరింగ్ ఆల్ ద ప్లాంట్స్ అనమాట. ఈ బ్రహ్మకమలం చెట్టు యాక్చువల్ గా ఒక 2 years కింద ఎవరో ఇంట్లో కనిపిస్తే లీఫ్ ప్రొపగేషన్ చేసుకుందాం అని చెప్పి మేము ఎంతో ప్రెషియస్ గా చిన్న లీఫ్ పట్టుకొచ్చుకొని దాని సాయిల్ లో పెట్టినాం. అండ్ ఇది కొంచెం షేడ్ లో పెట్టాలని అంటే బ్లూపీ చెట్టు పక్కన కొంచెం అంత ప్లేస్ ఉంది, షేడ్ కూడా ఉందని చెప్పి ఆడ పెడితే ఎప్పుడో ఒకసారి నాకు తెలిసి సీడ్ పడినట్టుంది గైజ్. ఈ పాట్ల మొత్తం రూట్స్ అంతా బ్లూపీ ఫ్లవర్ ప్లాంట్, అవే రూట్స్ ఇవన్నీ మొత్తం అవి తీస్తున్నా కొద్ది వెళ్తున్నాయి ఆ రూట్స్ అయితే. అసలు నాకు ఇక్కడ ఆశ్చర్యం ఎందుకు కలిగిందంటే ఆ బ్రహ్మకమలంది స్టెమ్ ఇట్లా వీక్తే పైనకి దానికి ఒక్క రూట్ కూడా లేదు గైస్. అంత పొడుగు ఎట్లా పెరిగిందో నాకైతే అర్థం కాలేదు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఐడియా లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. అంటే దానికి రూట్స్ లేకుండా పెరుగుతుందా ఏంది అని అనిపించింది. ఇదైతే సడన్ గా చూడగానే నాకైతే లంగ్స్ చూసినట్టు అనిపించింది. మీరు ఎక్కువ స్మోకింగ్ చేసిరు అనుకోర్రి, మీ లంగ్స్ కూడా ఇట్లా తయారైతే అయిపోయి ఉంటాయి లే మోస్ట్లీ. సో ఈ రూట్స్ అన్ని అయితే తీసేసినాం అనమాట. తీసేసి దానికి ఒక మంచి కొత్త సాయిల్ వేద్దాం. చూసి అసలు దానికి రూట్స్ లేవు ఆ బ్రహ్మకమలం చెట్టుకి. ఐ డోంట్ నో వై రూట్స్ లేకుండా పెరుగుతుందా ఏంది ఇది అని చెప్పి నాకైతే అర్థం కాలేదు. మీకు ఒకవేళ తెలిస్తే మాత్రం కమెంట్ చేయండి. అండ్ ఇది ఇంకా మట్టి, ఇది మొత్తం రూట్స్ ఉన్నాయి యాక్చువల్గా. ఇంకా ఈ మట్టి వేస్ట్ దాంట్లో యూజ్ చేయడము అని చెప్పేసి అమ్మ అసలుకే సీడ్స్ తోనే ఘోరంగా పెరిగింది. రూట్స్ కూడా మళ్ళీ ఒకసారి పెరిగిందంటే ఇక అయిపోయినట్టే సంగతులు అని చెప్పేసి అది మట్టి అసలు యూజ్ చేయలేదు గైస్. వేరేది కోకోపీట్, రెడ్ సాయిల్, శాండ్ కూడా వేసినాం ఇందులో. కొంచెం అంతా వర్మీ కంపోస్ట్ చేసేసి మంచిగా ఈ బకెట్లో పెట్టేసినాం అనమాట. ఇంకా ఆ ప్లేస్ అసలు వద్దు, వేరే ప్లేస్లో పెడదామని చెప్పేసి మంచిగా దానికి కొంచెం అంత సపోర్ట్ కావాలని చెప్పి ఒక కట్టెకి చిన్నగా దారం కట్టేసి పెట్టినాం అనమాట. యాక్చువల్గా వీటి ఫ్లవర్స్ అయితే అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయంటే నైట్ ఒకటేసారి బ్లూమ్ అవుతాయి అనమాట. దే లుక్ వెరీ బ్యూటిఫుల్. ఐఎమ్ యాక్చువల్లీ వెయిటింగ్ ఫర్ దెమ్. మీరైతే ఛానల్ మీద కన్నేసి ఉంచండి. ఐఎమ్ గోయింగ్ టు అప్డేట్ అబౌట్ ద హెల్త్ గైజ్. ఇప్పుడైతే ఇట్లా పడిపోతున్నాయి కదా లీవ్స్, కొన్ని రోజులకి దే ఆర్ గోయింగ్ టు బికమ్ లిటిల్ థిక్ అండ్ కొంచెం హెల్దీగా తయారైతాయి కదా. అప్డేట్ ఇస్తాం.